వైసీపీ నేత కనకారావు మాదిగ తనను దూషిస్తూ మాట్లాడటాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. తనపై దాడి చేసేంత పౌరుష పదజాలంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచించారు. కనకారావు మాదిగ చేత వైసీపీ నేత శశికళ మాట్లాడిస్తున్నారని, అతనిలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండరని డొక్కా విమర్శించారు. నిజంగా జగన్ కు దళితులపై ప్రేముంటే వర్గీకరణపై స్టాండ్ చెప్పారన్నారు. పాప ప్రక్షాళన కోసమే తాను టీడీపీలోకి వచ్చానని, స్థాయి మరిచి మాట్లాడొద్దని డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నాయకుడు కొమ్మూరు కనకారావు గారు నన్ను తిడుతూ నాకు వార్నింగ్ ఇస్తూ చాలా విషయాలు మాట్లాడాడు. అంత బెదిరింపులు అవసరం లేదు. అంత బెదిరింపులు దాదాపు నన్ను దాడి చేసేంత విధంగా ఆయన చాలా విరుచుకుపడి మాట్లాడాడు. అది భావ్యం కాదని కనకారావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేనేంటో, నా జీవితం ఏంటో, నా రాజకీయ జీవితం ఏంటో నీకు బాగా తెలుసు. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఒక తమ్ముడుగా, ఒక దళిత సమాజానికి చెందిన వ్యక్తిగా నీకు కానీ ఎవరికైనా నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టను, ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పెట్టను. కానీ నువ్వు కాస్త పౌల్ లాంగ్వేజ్ అంటే దాడి చేస్తూ నన్ను ఆల్మోస్ట్ నీ అంతు చూస్తాననే విధంగా మాట్లాడావు నువ్వు. అందుకనే నీకు అది చేత కాదు, నీ వల్ల కాదని చెప్పడానికి అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాను. ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నేను వైసీపీ వదిలేశాను అవన్నీ నీకు తెలుసు. మనందరం తిరువూరులో మాట్లాడుకున్నాం. నీకు కూడా అర్థమైంది అన్నా, నువ్వు ఇక ఈ పార్టీలో ఉండటం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు. అందరికి చాలా కమ్మి ఆడ మనం కలుసుకున్న వాళ్ళందరం మాట్లాడుకున్నాం. మనం పార్టీ వదిలిపెట్టడం మంచిది, నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అనుకున్న విషయం అది. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు ఏమి పదవి ఆశించామో, పదవి లేకుండా ఊరికే గాడిదలు గాయటానికి పార్టీలో చేస్తాము. ఏ రాజకీయ పార్టీలో చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది, ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే చేరతాము. వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు. నేనేదో మీ చుట్టూ తిరిగాను అంటున్నారు. నువ్వు ప్రమాణం చేసి లేదా నీ నాయకుడిని ప్రమాణం చేసి చెప్పమను. నేను ఎవరి చుట్టూ తిరగల, నా చుట్టూ తిరిగారు మీరే. నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్లు చేసి, ఇక్కడి నుంచి ఫోన్లు చేసి, ఒక ఎంపీని, ఒక మాజీ మంత్రిని, ఇంకొక మాజీ మంత్రిని అందరితో నాతో మాట్లాడించి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలు పడ్డాను. నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చేరతానని చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతావు. నీకు సమాచారం లేదనుకుంటాను. నువ్వు ఎవరు మాట్లాడిస్తున్నావో ఆ శశికళకు చెప్పు. ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు. శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు, ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ